హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ ఫ్లప్పీగా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో అయితే చూసేయండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే అచ్చం బేకరీ స్టైల్లో కేక్స్ ఉంటాయి కదండి, ఆ విధంగా అయితే వస్తాయన్నమాట పర్ఫెక్ట్గాని. చూసారు కదా, స్టార్టింగ్లో చూపించాను ఎంత ఫ్లప్పీగా వచ్చిందని. ఫుల్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకుని జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలన్నమాట. పురుగులు అలాగే ఏమన్నా చెత్త ఏమైనా ఉంటే పోతుందన్నమాట. బాగా జల్లించేసుకోవాలి. నేనైతే పంచదార పౌడర్ అయితే చేయట్లేదండి. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది, కష్టం కూడా అనిపించదు. ఈ టిప్ అయితే నేను యూట్యూబ్లో చూసానండి, ఇలా చేశానమాట. పక్కకు పడకుండా ఉండాలంటే ఇలా బౌలు బోర్లించుకుని ఇలా అంటూ ఉంటే కిందకి పడిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, చిన్న స్పూన్ అన్నమాట బేకింగ్ సోడా వేసుకునేది. అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. స్టార్టింగ్లో చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందని. బీటర్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అది కూడా ఇలా బాగా జల్లించేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా ఒక విస్కర్తో బాగా అన్ని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి, కష్టం కూడా అనిపించదు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకుని వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకుని వేసుకున్నాను మిక్సీ జార్లోని. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఈ విధంగా చేసిన కేక్ని. నేనైతే కరోనా టైంలో చాలా కేక్స్ అయితే చేశానండి. ఆ టైంలో నా ఛానల్ పెట్టుంటే నా ఛానల్ డెఫినెట్గా సక్సెస్ అయిపోయినమాట. ఇప్పుడు గుడ్లలోకే మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదార కూడా తీసుకుని ఆ ఎగ్ దాంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువగానే వేసుకోండి, మళ్ళీ ఎక్కువ స్మెల్ వస్తే తినరు అన్నమాట పిల్లలు. కొద్దిగా అయితే వేసుకున్నాను అనమాట. ఒక 3 డ్రాప్స్ అంతా వేసుకున్నాను వెనిలా ఎసెన్స్. నీసు వాసన అనేది రాకుండా కేకు అచ్చం బేకరీ స్టైల్లో ఉండేలాగైతే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలన్నమాట. అదే కప్పుతో ఒక అరకప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ వేసుకున్నానండి. అలాగే ఒక పావు కప్పు పాలు అయితే వేసుకోవాలి. పచ్చి పాలైనా పర్లేదు, మరిగించుకున్న పాలైనా పర్లేదండి, ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మిక్సీ పట్టేసుకుంటే చూసారు కదా ఇలా క్రీమీగా తయారవుతుంది అన్నమాట. చూసారు కదా ఇలా క్రీమీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మనం పిండిలోకి అయితే వేసేసుకుని కలిపేసుకుంటే మనకి ఈజీగా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా సింపుల్ అండి. నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలా భయపడ్డాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. ఈ కేక్ నేను చేసి ఒక 10 టైమ్స్ అయ్యి ఉంటుందండి, అంత పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. కరోనా టైంలో అంతా నేను బయట ఫుడ్ తేకుండా ఇంట్లోనే ఇలా చేసేసేది అనమాట. ఇప్పుడు మనం క్రీమ్లా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలో అయితే వేసేసుకుని ఒకే డైరెక్షన్లో అయితే తిప్పుకోవాలండి. మన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు కలపకూడదన్నమాట. అలా కలిపితే మనకి కేక్ అనేది ఫ్లప్పీగా రాదు, సరిగా కూడా రాదన్నమాట. చూసారు కదా ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పాలంటండి. చూసారు కదా, నేనైతే ఇలాగే తిప్పుకుని వేస్తానమాట. చాలా ఫ్లప్పీగా వస్తుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయొచ్చండి ఈ కేకు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్గా యాజ్టీజ్గా ఫాలో అవుతే కేక్ చాలా బాగా వస్తుందండి. బర్త్డేకి కూడా ఇలా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలయ్యి లేకుండా బబుల్స్, ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి కదండి, అవి కూడా లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. నా దగ్గర విస్కర్ ఉంది కాబట్టి విస్కర్తో కలుపుకుంటున్నాను. చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి కేకు. చూసారు కదా, మనం ఎలా అంటే అది రిబ్బన్ కట్లాగా పడుతుంది చూడండి, అలా అయితే పడాలన్నమాట కేక్ బ్యాటర్. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది చూసారు కదా ఎలా వస్తుందని. అలా కట్ అవుతూ ఉండాలన్నమాట మనం వేస్తుంటేని. మనం పంచదార పౌడర్ చేసుకుని వేస్తే చాలా టైం పడుతుందండి ఇలా కలిపేటప్పుడు.
కరగడానికి టైం పడుతుందన్నమాట. అందుకే నేను డైరెక్ట్ మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను అనమాట పంచదారని. ఇలా అంతా కలిపేసుకుని పక్కన అయితే పెట్టేసుకుని, ఇప్పుడు ముందుగా మనం కేకు ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో అదైతే కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది వచ్చేసి బిర్యానీ డేక్స్ అన్నమాట. ఇది ముందుగా స్టవ్ వెలిగించేసి ఆ డేక్స్ని అయితే పెట్టేసుకుని ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలండి. అడుగునైతే ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఇసుక కానీ సాల్ట్ కానీ వేయాల్సిన అవసరం లేదన్నమాట. డైరెక్ట్ స్టాండ్ పెట్టేసుకుని దానిపైన పెట్టేసుకుంటే మనకి కేకు 50 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు అయితే హీట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను కేకు తయారు చేసుకోవడానికి ఈ గిన్నెలు అయితే చేస్తున్నానండి. సీవండి గిన్నె మాట ఇది. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. గిన్నె అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను నైట్ టైంలో చేస్తానండి, అందుకే లైటింగ్ వల్ల అలా బ్లర్గా అయితే కనబడుతుందన్నమాట. చూస్తారు కదా, ఇలా గిన్నె అంతా ఆయిల్ అయితే రాసేసుకోవాలన్నమాట. మీ దగ్గర నెయ్యి ఉన్నా అలాగే బటర్ ఉన్నా కూడా అది కూడా రాసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అన్నమాట. నాకైతే పిల్లలు ఇష్టపడరని నేను ఆయిల్ వేసే చేశాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మైదా పిండి అయితే వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా గిన్నె అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్కి అంతా అంటుకునేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పిండిని. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా వస్తుందండి, అందుకని ఇలా చేయాలన్నమాట. ఇందులో మనం ఇలా స్ప్రెడ్ చేయగా మిగిలిన ఎక్స్ట్రాది మైదా పిండి అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. అదైతే గిన్నెలో అయితే ఉంచకూడదండి, అలా ఉంచడం వల్ల కేక్ అది అంటుపోయి కేక్ టేస్ట్గా అనిపించదు అన్నమాట. చూసారు కదా, ఇలాగంతా చేసేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే డైరెక్ట్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. బటర్ పేపర్ ఉంటే అడుగును పెట్టుకుని బటర్ పేపర్ మీద వేసుకోవచ్చండి, అలా అయితే అంటుకుపోకుండా ఈజీగా వస్తుంది. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదండి, అందుకే నేను డైరెక్ట్ మైదా పిండి మీద అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఎలా వస్తుందని, రిబ్బన్ కటింగ్ లాగా అలా రావాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది కుదురుతుంది అన్నమాట. అచ్చం బేకరీలో ఎలా ఉంటాయో ఫ్లఫీగా ఆ విధంగానే వస్తాయండి. ఈ విధంగా చేసి చూడండి. నేను చెప్పిన కొలతలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట కేకు. ఇప్పుడు ఎయిర్ బబుల్స్ అవి లేకుండా ఒకసారి గిన్నె ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఒక 4-5 సార్లు ఇలా ట్యాప్ చేయడం వల్ల అందులో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ పగిలిపోతాయి అన్నమాట. లేకపోతే ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా గ్యాప్లా అయితే వచ్చేస్తుందండి కేకు, అందుకని ఇలా కొట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గిన్నె ప్రీహీట్ చేసిన ఆ డేక్స్లోకి అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి, నా దగ్గర ఇంత పెద్ద కుక్కర్ లేదని నేను కేజీ రైస్ ఉడికిని బిర్యానీ డేక్సా ఉంటే అదైతే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ స్టాండ్ మీద డైరెక్ట్ అయితే కేకు ఇలా పెట్టేసుకుంటే ఈజీగా బేక్ అయిపోద్దండి. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. వీడియోలు పెట్టడం చాలా లేట్ అయిపోతుంది కదండి, పిల్లలు ఇంటి దగ్గర ఉండడం వల్ల చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట వీడియోలు చేయడం కూడాని. పిల్లలు లేకపోతేనేమో ఇటువంటివి వండడానికి అవ్వట్లేదు. మూత పెట్టేసి మీడియం టు సిమ్లో అయితే బేక్ చేసుకోవాలన్నమాట. ఒక 45 to 50 మినిట్స్ బేక్ చేస్తే చూసారు కదా ఈజీగా కేక్ అయితే ఉడికిపోతుంది. ఇలా ఇటువంటి స్టిక్ ఒకటి తీసుకుని టూత్ పిక్ తీసుకుని ఇలా లోపలికైతే గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అయితే ఉడికిపోయిందని అర్థం అన్నమాట. చూసారు కదా నీట్గా వచ్చేసింది ఏమీ అంటుకోకుండాని. అయితే కేక్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇది స్టవ్ మీద నుంచి అయితే పక్కకి దింపేసుకొని బాగా చల్లారనివ్వాలండి, అప్పుడే మనకి ఈజీగా వస్తుంది. స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఇప్పుడు ఈ కేక్ని పక్కకి తీసేసుకుని ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకుంటే మనకి ఈజీగా కిందకి పడిపోతుందన్నమాట. మనం నైఫ్తో అయితే చుట్టూ అనుకోవాలండి, అప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట. చల్లారిపోయిందండి, చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందని. ఇప్పుడు ఈ కేక్ని చుట్టూ ఒక నైఫ్తో ఇలా అనుకుంటూ కిందకైతే వేసుకుంటే మనకి ఈజీగా కేక్ అయితే ఊడిపడిపోతుంది అన్నమాట. చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ నా వీడియోస్ టీనేజ్ పిల్లలు అయితే ఎక్కువ చూస్తున్నారని ఈ కేక్ వీడియో అయితే పెట్టానండి, వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు అన్నమాట. చూసారు కదా ఇలా అనుకున్నాక ప్లేటు పైన బోర్లించి ఇలా అయితే బోర్లించేసుకోవాలన్నమాట. గిన్నె బోర్లించేసి పైన ఒక 2 సార్లు ఇలా కొడితే మనకి ఈజీగా కేక్ అనేది కింద పడిపోతుంది అన్నమాట.
చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మా మేనకోడల కోసం వండనమాట. అదైతే చాలా ఇష్టంగా తిన్నదన్నమాట కేక్ అయితేని. ఇంకా కావాలని అడిగిందండి. ఈ రోజు అయితే లేదన్నమాట కేక్ వండడానికి. ఇంకా కావాలి, కేక్ చాలా బాగుందని అడిగిందండి. కానీ ఇంకా నేను చేయలేదన్నమాట. చాలా బాగా వచ్చింది, చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందని. కట్ చేసి చూపిస్తాను. వెనక్కి అయితే తిప్పలేదండి, మర్చిపోయానమాట. చూసారు కదా, ఇలా కట్ చేసి చూపిస్తే మనకి లోపల ఉడకకపోయినా ఏమన్నా ఉంటే మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకే మనం టూత్పిక్తో పెట్టుకుని చూసుకోవాలి. ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది కదండి, అంటే కేక్ ఈజీగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థం అన్నమాట. చూసారు కదా, నొక్కి చూపిస్తాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందని. అచ్చం బేకరీలో ఉంటాయి కదండి కేక్స్, ఆ విధంగానే వచ్చింది. చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందేంటో కామెంట్ చేయండి. చూసారు కదా, గిన్నెకి కూడా అసలు ఏం అంటుకోలేదు. తర్వాత అయితే కేక్ ఇలా ముక్కలుగా కట్ చేసేసి మా ఇంటికి వచ్చిన పిల్లలందరికీ ఒక్కొక్క ముక్క అయితే పెట్టానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయని. కేక్ పీసెస్ కట్ చేస్తుంటే ఈజీగా కట్ అయిపోయిందండి. ఇలా చూపిస్తూ ఉంటుంటే పక్క నుంచి పిల్లలు తీసుకుని తినేసేవారండి. చూసారు కదా, ఒకటికైతే ఖాళీ అయిపోయింది, అంత బాగుందన్నమాట కేకు. ఇంక ఇలా కేక్ అయితే సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోని. మా మేనకోళ్ళకి అయితే పెట్టారండి. మా చిన్నోడు మా మేనకోళ్ళు సూపర్ ఉందన్నారన్నమాట. వీడియో ఇంతేనండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.